ఇలాంటి మరెన్నో వీడియోలు ఈరోజు చూడడానికి ఈ లైక్, వీడియోలో షేర్, 2026 సబ్స్క్రైబ్ సంవత్సరంలో అధిక అండ్ జ్యేష్ఠ కామెంట్. అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఈ అమావాస్యకు ఎలాంటి పరిహారాలు పాటించాలి? సోమవతి అమావాస్య వ్రతం ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము అధిక మాసం అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన కాలం. అందులోనూ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. సాధారణ అమావాస్యల కంటే అధిక మాసంలో వచ్చే అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడము, పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు సంపూర్ణ శాంతి లభిస్తుందని నమ్ముతారు. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది. అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే ఈ అమావాస్య నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల విశేష పుణ్య ఫలాలు లభిస్తాయి. జీవితంలో ఉన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అధిక జ్యేష్ఠ అమావాస్య రోజున చేసే దానానికి 100 రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. 2026 సంవత్సరంలో అధిక మాస సోమవతి అమావాస్య తిథి ప్రారంభము 14వ తేదీ జూన్ 2026 ఆదివారం మధ్యాహ్నము 12:19 ప్రారంభమై 15వ తేదీ జూన్ 2026 సోమవారం ఉదయం 8:23 అమావాస్య తిథి ముగుస్తుంది. 2026 సంవత్సరము జ్యేష్ఠమాసంలో అమావాస్య 2 రోజుల్లో అనగా ఆదివారము, సోమవారం నాడు విసరించి ఉండడం వల్ల పనులు చేసుకునేందుకు స్పష్టమైన నియమాలు ఉన్నాయి. శాస్త్రం ప్రకారము పితృకార్యాలకు మధ్యాహ్న సమయం కుతూపకాలం ముఖ్యం. జూన్ 14 ఆదివారము మధ్యాహ్నము 12:19 తర్వాత పూర్తిగా అమావాస్య తిథి ఉంది కాబట్టి పితృతర్పణాలు వదలడము, పిండ ప్రదానం చేయడము, పితృదేవతల పేరుతో అన్నదానం చేయడం వంటి పనులని ఆదివారం మధ్యాహ్నము నిర్వహించాలి. జూన్ 15 సోమవారం ఉదయం సూర్యోదయ సమయానికి అనగా ఉదయం 8:23 వరకు అమావాస్య తిథి విస్తరించి ఉంది. సూర్యోదయ తిథి పరంగా దీన్ని సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ రోజునే 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. ఉపవాసాలు, వ్రతాలు పాటించేవారు జూన్ 15వ తేదీ సోమవారం నాడు ఆచరించాలి. సోమవతి అమావాస్య వ్రతం అనేది ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ ముత్తైదుతనాన్ని కోసము, కుటుంబ శ్రేయస్సు మరియు సంతాన అభివృద్ధి కోసం ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం. పురుషులు కూడా జాతక దోషాల నివారణ కోసము ఈ రోజున పూజలు చేయవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించే విధానం గురించి తెలుసుకుందాము. సోమవతి అమావాస్య నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి నదిలో లేదా ఇంట్లోనే గంగాజలం కలుపుకున్న నీటితో స్నానం చేయాలి. తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించడం శ్రేష్టం. పూజా మందిరంలో దీపం వెలిగించి ఈరోజు నేను నా కుటుంబ శ్రేయస్సు కోసము, దోష నివారణ కోసము సోమవతి అమావాస్య వ్రతము మరియు అశ్వద్ధ ప్రదక్షిణాలు చేస్తున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. సమీపంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. శాస్త్రం ప్రకారము రావి చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. రావి చెట్టు మొదట్లో కొద్దిగా నీరు మరియు పచ్చిపాలు పోయాలి. చెట్టు కాండానికి పసుపు, కుంకుమలు పెట్టి పువ్వులు సమర్పించాలి. చెట్టు ఎదుట ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ధూపం చూపించాలి. సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించాలి. రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అక్కడే కూర్చొని సోమవతి అమావాస్య వ్రత కథను చదువుకోవాలి లేదా వినాలి. వ్రతం చేసేవారు పూజ మరియు ప్రదక్షిణ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. పచ్చి మంచినీరు కూడా తాగకూడదు. పూజ ముగిసిన తర్వాత సాత్విక ఆహారం అనగా ఉల్లి, వెల్లుల్లి లేనిది తీసుకోవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచిది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకుండా కేవలం భగవన్నామ స్మరణలోనే ఉండాలి.
ఈ రోజున గోమాతకు గ్రాసము లేదా అరటిపళ్ళు తినిపించడం వల్ల వ్రత ఫలితం రెట్టింపు అవుతుంది. అధిక జ్యేష్ఠ సోమవతి అమావాస్య నాడు జాతక దోషాలు, పితృదోషాలు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందడానికి శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను సూచించబడ్డాయి. వాటి గురించి తెలుసుకుందాము. జాతకంలో పితృదోషం వల్ల పెళ్ళిళ్ళు కాకపోవడము, సంతాన సమస్యలు లేదా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే ఈ పరిహారం పాటించండి. అమావాస్య ఉదయము రావి చెట్టుకు పాలు, నీరు కలిపి సమర్పించాలి. ఆ తర్వాత 5 రకాల మిఠాయిలు చెట్టు వద్ద పెట్టి పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరిస్తూ క్షమాపణలు చెప్పుకోండి. ఈ రోజున నల్ల నువ్వులు, పాత బట్టలు లేదా చెప్పులను అవసరమున్న వారికి దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. శని ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు, అనారోగ్యం ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాన్ని పాటించండి. సోమవతి అమావాస్య నాడు సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఈ రోజున నల్లటి ఆవుకు లేదా నల్ల కుక్కకు ఆవ నూనె రాసిన రొట్టెను తినిపించడం వల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది. చేతిలో డబ్బు నిలవకపోవడము, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి. అమావాస్య రాత్రి వేళ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపంలో దూది వత్తికి బదులుగా కుంకుమ రంగు దారం వత్తిని వాడండి. అలాగే దీపంలో కొద్దిగా కుంకుమ వేయండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి చాలా శక్తివంతమైన పరిహారము. సోమవతి అమావాస్య చంద్రునికి సంబంధించినది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండి మానసిక ఆందోళన కలుగుతుంటే ఈ పరిహారం పాటించండి. శివాలయానికి వెళ్ళి శివుడికి పచ్చి పాలు, తేనెతో అభిషేకం చేయండి. చంద్రునికి ప్రీతికరమైన బియ్యము, పాలు లేదా వెండిని దానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. కాలసర్ప దోషము లేదా రాహుకేతు దోషాల నివారణకు ఈ పరిహారాన్ని పాటించండి. వెండితో చేసిన చిన్న పాము జంటను తీసుకొని శివలింగానికి సమర్పించి అభిషేకం చేయండి. లేదా ఒక కొబ్బరికాయను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ప్రవహించే నీటిలో వదిలేయండి. దీనివల్ల రాహుకేతుల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలన్నీ ఉదయం స్నానం చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో శుచిగా చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి లేదా అరటిపళ్ళు తినిపించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది.